Hello friends, welcome to Day Today Telugu and good evening. Sensex 227 points gain అయ్యి 76,759 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 86 పాయింట్స్ గెయిన్ అయ్యి 23,249 దగ్గర క్లోజ్ అయింది. వెరాస్ బ్యాంక్ నిఫ్టీ 146 పాయింట్స్ గెయిన్ అయ్యి 49,312 దగ్గర క్లోజ్ అయింది. ఫస్ట్ ఫెడ్ తో స్టార్ట్ చేద్దాం. నిన్న చెప్పాను కదా, నిన్న మార్కెట్ క్లోజ్ అయ్యాక ఫెడ్ మీటింగ్ ఉంటుందని. ఎటువంటి రేట్ కట్ రిలేటెడ్ గాను హైక్ రిలేటెడ్ గాను డెసిషన్ తీసుకోలేదు. మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసినట్లే యాజ్ ఇట్ ఈస్ ఇంట్రెస్ట్ రేట్స్ అలా వదిలేశారు. బట్ ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్స్ కనిపించాయన్నమాట. ట్రంప్ గారు తనని ఎలా అయినా కన్విన్స్ చేసి వడ్డీ రేట్లు కట్ చేయిస్తా అన్నారా? మరి ట్రంప్ గారు మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యారా అంటే లేదు, నన్ను ఏం కాంటాక్ట్ అవ్వలేదని. అండ్ ప్రతిసారి మీటింగ్ లో ఇన్ఫ్లేషన్ తగ్గుతున్నట్లు మాకు డేటా కనిపిస్తుంది, ఆ ప్రొజెక్షన్స్ ఉన్నాయనే స్టేట్మెంట్ వాడేవాళ్ళు. కానీ ఈసారి అలా వాడకపోతూ ఉండడం మార్కెట్ ఎక్కడ నెగిటివ్ గా తీసుకుంటుందని, మేము వాడట్లేదంటే దాని అర్థం మేము ఇంకేదో సిగ్నల్ ఇస్తున్నామని అనుకోకండి అని మార్కెట్స్ ని స్టెబిలైజ్ చేసే ప్రయత్నంతో పాటు మెయిన్ ఇంపార్టెంట్ గా నెక్స్ట్ కమింగ్ డేస్ లో ఏ ఇన్ఫ్లేషన్ తగ్గుతుంటేనే, అంటే సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా బాగుంటేనో జాబ్స్ డేటా వీక్ అవుతుంటేనో ఇమీడియట్ గా మేము వడ్డీ రేట్ల కట్ గురించి ఆలోచిస్తాం అనుకోకండి. యాజ్ ఎ సెంట్రల్ బ్యాంక్ మమ్మల్ని ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేసినా ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా తల దించుకొని మా పని మేము చేసుకుంటూ వెళ్ళిపోవాలి. కాబట్టి రిపీటెడ్ గా 2-3 నెలల పాటు మాకు ఇన్ఫ్లేషన్ తగ్గుతున్నట్టు, జాబ్స్ పరంగా ఇంపాక్ట్ ఉంటున్నట్టు క్లియర్ డేటా కనిపిస్తే కానీ వడ్డీ రేట్ల కట్ రిలేటెడ్ గా డెసిషన్ తీసుకోవన్న క్లారిటీ అయితే అలా ఇచ్చేస్తూ ఫెడ్ ఇంట్రెస్ట్ పాలసీ వాళ్ళ వడ్డీ రేట్లని 4.25 నుంచి 4.5 ఇన్ బిట్వీన్ వదిలారు. అండ్ ట్యాక్స్ పరంగా మాట్లాడుకోవాలంటే కామర్స్ సెక్రటరీ లూట్నిక్ గారు చేస్తున్న కామెంట్స్ ప్రకారం కెనడా అండ్ మెక్సికో టారిఫ్లు అనేటివి వాళ్ళ మీద ట్యాక్స్లు వేస్తారని అన్నారు కదా, అది February 1st నుంచి అమలవుతుంది అనుకున్నారు. కానీ ఒకవేళ బోత్ కంట్రీస్ కానీ బార్డర్ డిమాండ్స్ కి అగ్రీ చేస్తే టారిఫ్లు ఉండవని చెప్పారు. సో ఇది ఎలా అనిపిస్తుంది అంటే నాకు ఒక సార్ట్ ఆఫ్ బార్గైన్ లా అనిపిస్తుంది. మీ మీద ట్యాక్స్లు వేసేస్తాం, ఈ డేట్ నుంచి ట్యాక్స్లు స్టార్ట్ అయిపోతాయి అంటారు. కరెక్ట్ గా పాయింట్ వచ్చేసరికి మీరు కానీ ఇలా చేస్తే ట్యాక్స్లు వేయమనే లాంటి మాటలు వినిపిస్తున్నాయి. చైనా రిలేటెడ్ గా ఏ అప్డేట్స్ కనిపించలేదు. February 1st నుంచి ట్యాక్స్లు ఉంటాయనేలా మనం అర్థం చేసుకోవచ్చు యాజ్ ఆఫ్ నౌ. దానికి కూడా వాళ్ళ దగ్గర నుంచి స్టేట్మెంట్స్ ఉన్నాయి. చైనా తన గురించే తను ఆలోచిస్తుంది కాబట్టి వాళ్ళ మీద ట్యాక్స్లు వేయడం తప్పేం కాదనేలా యుఎస్ దగ్గర నుంచి అఫీషియల్ స్టేట్మెంట్స్ అయితే కనిపిస్తున్నాయి. మరి చూడాలి చైనాతో కూడా మీరు ఇలా చేస్తే ట్యాక్స్లు వేయమనే స్టేట్మెంట్స్ ఏమైనా వాళ్ళు చేస్తారా అని. గ్లోబల్ మార్కెట్స్ విషయానికి వస్తే చెప్పాను కదా, మైక్రోసాఫ్ట్, టెస్లా, మెటా వాళ్ళ నెంబర్స్, ఫేస్బుక్ వాళ్ళ నెంబర్స్ ఉంటాయని. మైక్రోసాఫ్ట్ నెంబర్స్ డిసప్పాయింట్ చేశాయి. 5% దగ్గరగా కంపెనీ డౌన్ అయింది. టెస్లా 4% పెరిగింది అండ్ మెటా కూడా 2% దగ్గరగా పెరిగింది. అండ్ బాగా గుర్తుంచుకోవాలి, ఇవాల్టి నుంచి మనకి లాట్ సైజెస్ నెక్స్ట్ నుంచి మారబోతున్నాయి. బ్యాంక్ నిఫ్టీ పరంగా 15 ఉన్నది కాస్త 30కి, నిఫ్టీ 25 కాస్త 75కి. సో ఆబ్వియస్లీ ఇక్కడ మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ పరంగా చేంజెస్ అయితే కనిపిస్తాయి. ప్రెసెంట్ ఎఫ్ఐఎస్ నెట్ షార్ట్స్ నే మార్కెట్ లో ఆల్మోస్ట్ 75% దగ్గరగా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ కన్సిస్టెంట్ గా క్యాష్ లో సెల్లింగ్ సైడే వాళ్ళు ఉంటూ ఉన్నారు. ప్రెసెంట్ డేటా అప్డేట్ అవ్వట్లేదు కానీ ఈ వాల్టి వరకు మోస్ట్లీ ఒక్క రోజు తప్పించి జనవరిలో ఒకే ఒక్క రోజు, January 2nd తప్పించి మిగిలిన ప్రతి రోజు కూడా ఎఫ్ఐఎస్ సెల్ చేస్తూ 81,000 కోట్ల దగ్గరగా జనవరిలో సెల్ చేసి ఓవరాల్ ఫ్రమ్ అక్టోబర్ చూస్తే 2,50,000 కోట్లకి పైగానే వాళ్ళ సెల్లింగ్ మార్కెట్ లో కన్సిస్టెంట్ గా కనిపిస్తూ ఉంది. ఫెడ్ ఈవెంట్ అయిపోయింది. మోస్ట్లీ టారిఫ్ రిలేటెడ్ గా ఒక చిన్న క్లారిటీ ట్రంప్ గారి దగ్గర నుంచి రావాలి. అండ్ మెగా క్యాప్ ఎర్నింగ్స్ మోస్ట్లీ యూఎస్ కి రిలేటెడ్ గా టాప్ కంపెనీస్ ఒక ఎర్నింగ్స్ కూడా కంప్లీట్ అయ్యాయి. ఇవాళ మనకి యాపిల్ రిలేటెడ్ గా నెంబర్స్ వస్తాయి. అండ్ గవర్నమెంట్ సైడ్ నుంచి మన కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి కొన్ని ఇంపార్టెంట్ స్పేసెస్ లో మనకు అప్డేట్స్ కనిపిస్తున్నాయి. ఎంఎస్ఎంఈస్ ని సపోర్ట్ చేస్తున్నట్లు. అండ్ అశ్విని వైష్ణవ్ గారు డేటా సెంటర్స్ రిలేటెడ్ గాను, టెక్నాలజీ పరంగాను, చిప్స్ పరంగా, సెమీ కండక్టర్స్ పరంగాను బిగ్ స్టేట్మెంట్స్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. మనం న్యూస్ టాపిక్ లో డిస్కస్ చేద్దాం. బట్ ఈ ఫెడ్ రిలేటెడ్ గా ఈవెంట్ పాజిటివ్ గా కాదు, నెగిటివ్ గా కాదు, న్యూట్రల్ గా వెళ్ళిపోయింది. నెక్స్ట్ కమింగ్ మెయిన్ ఈవెంట్స్ గురించి నిన్నటి వీడియోలో చెప్పింది జస్ట్ ఒక రీక్యాప్ లా చెప్తాను. February 1st మనకు బడ్జెట్ ఉంటుంది కాబట్టి ట్రేడర్స్ ఆ రోజు మార్కెట్ తో జాగ్రత్త. మోస్ట్లీ వీలైతే అక్కడి నుంచి 2 రోజులు కూడా మార్కెట్ నుంచి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. తర్వాత February 7th మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ అప్డేట్స్ ఉంటాయి. అండ్ అదే ఫిబ్రవరిలో ట్రంప్ గా రిలేటెడ్ గా డెసిషన్స్ మనకు కనిపించే అవకాశం కూడా ఉంటుంది. టారిఫ్ రిలేటెడ్ గా, ట్యాక్స్ రిలేటెడ్ గా. మోస్ట్ ఇంపార్టెంట్ హెడ్ లైన్ గా కనిపిస్తున్నది అయితే ట్రంప్ గారు ఇండియా పేరుని తీస్తున్నారు. ఏ కంట్రీస్ యుఎస్ ని హార్మ్ చేస్తున్నాయి అందులో పేర్లు తీస్తూ చైనా, ఇండియా, బ్రెజిల్ యాజ్ హై టారిఫ్ కంట్రీస్ గా వాటిని రికగ్నైజ్ చేస్తూ అవి యుఎస్ ని హార్మ్ చేస్తున్నాయని, వాటిపైన మేము టారిఫ్లను పెట్టబోతున్నామని, ఎవరెవరైతే మమ్మల్ని నష్టం చేస్తుంటారో వాళ్ళ మీద మేము ట్యాక్స్లను ఎక్కువ వేస్తామని. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ గా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ రిలేటెడ్ గా ఇండియా పర్టికులర్ గా పిఎం నరేంద్ర మోడీ గారు రైట్ డెసిషన్ తీసుకొని దాన్ని అడ్రస్ చేస్తారనే నమ్మకం తనకుందనేలా ట్రంప్ గారు వ్యాఖ్యలు అయితే మనకు కనిపిస్తున్నాయి. సో యాక్చువల్లీ ఈ ఎలక్షన్స్ లో ట్రంప్ గారు గెలవక ముందు వరకు కూడా తన ఇండియా రిలేటెడ్ గా చేసిన స్టేట్మెంట్స్ కొంత డిఫరెంట్ గా ఉంటాయి. బట్ గెలిచిన తర్వాత ప్రాబబులీ ట్యాక్స్ల పరంగా వచ్చినప్పుడు, బ్రిక్స్ విషయంలో వచ్చినప్పుడు కూడా మోస్ట్లీ మనల్ని ఇండైరెక్ట్ గా అంటున్నారనేలా మనకు వినిపించాయి. బట్ ఇప్పుడు ఏకంగా ఇండియా కూడా హార్మ్ చేస్తున్న కంట్రీస్ లో, యుఎస్ కి హార్మ్ చేస్తున్న కంట్రీస్ లో ఉందనేలా చైనా, ఇండియా, బ్రెజిల్ పేర్లు వినిపించాయనేలా ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో డేటా అయితే కనిపిస్తూ ఉంది. ఎవరెవరైతే మాకు హార్మ్ చేశారో వాళ్ళ మీద మేము కూడా టారిఫ్లు వేస్తాం
వేస్తామనేలా ట్రంప్ గారి సైడ్ అండ్ యుఎస్ గవర్నమెంట్ సైడ్ నుంచి అప్డేట్స్ వస్తున్నాయనేలా మనకి టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఆర్టికల్స్ అయితే పబ్లిష్ అవుతున్నాయి. ట్రంప్ గారి ఒక ప్రెసిడెన్సీ ఎలా ఉంటుందంటే ప్రతిసారి ఏదో ఒక హైలైట్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి, ఇలా జరిగిపోతుంది అలా జరిగిపోతుందని. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అవి జస్ట్ ఒక హైలైట్స్ గానే ఉంటాయి. అవి నిజంగా రూల్స్ లోకి వెళ్ళడం చాలా తక్కువ ఉంటుంది. తను చాలా క్విక్ గా స్టేట్మెంట్స్ చేస్తారు, బట్ ఆచరణలోకి తీసుకోవడం నిజంగా హర్ట్ చేసే ప్రయత్నం అయితే చాలా తక్కువ సమయాల్లో చేసినట్లయితే నేను గత తన ప్రెసిడెన్సీలో గమనించాను. సో దీని కారణంగా మార్కెట్స్ పైన గట్టి ఇంపాక్ట్ ఉంటుందా టారిఫ్లు వేసేస్తే అంటే డెఫినెట్ గా టారిఫ్లు వేస్తే మన ఇండియాకి అది ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉంటుంది. పర్టికులర్ గా మాటల్లో మాట ఫార్మా కంపెనీస్ మీద ఎక్కువ మాట్లాడుతున్నారు. అంటే ఓవరాల్ గా వాళ్ళ సైడ్ నుంచి వచ్చిన స్టేట్మెంట్స్ ఏంటంటే సెమీ కండక్టర్స్ చిప్స్ రిలేటెడ్ గాను, స్టీల్ రిలేటెడ్ గాను, ఫార్మా రిలేటెడ్ గా సెమీ కండక్టర్స్ చైనా, తైవాన్ వీటిని ఫోకస్ చేస్తూ, స్టీల్ ఇతర కంట్రీస్ ని ఫోకస్ చేస్తూ, మన ఇండియాని ఫోకస్ చేస్తూ కాదు. ఎందుకంటే మన ఇండియాలోకి వేరే వేరే దేశాల నుంచి స్టీల్ ఇంపోర్ట్స్ జరుగుతూ ఉంటాయి. మీన్స్ వేరే కంట్రీస్ లో ఇంకా చీప్ స్టీల్ ప్రొడక్షన్ ఉంది కాబట్టి అది కూడా మనల్ని ఉద్దేశించి కాదు. మన సైడ్ నుంచి ఏదైనా ఉందా మనం వేరే కంట్రీస్ కి ఎక్స్పోర్ట్ చేస్తూ మనం ఇంపాక్ట్ ఏదంటే ఐటీ కూడా కాదనమాట, ఇమీడియట్ గా అది ఫార్మా అనమాట. బట్ నేను అది కూడా తన అంత హార్ష్ డెసిషన్స్ తీసుకుంటారు, మన దగ్గర నుంచి వెళ్తున్న ఎక్స్పోర్ట్స్ పై అలాంటి ఇంపాక్ట్ ఉంటుందని అయితే తన అంత కార్నర్ కి వెళ్ళి ఆ డెసిషన్ తీసుకుంటారని అయితే నేను అనుకోవట్లేదు. జస్ట్ నౌ FIDA డేటా అప్డేట్ అవుతుంది. ఇవాళ కూడా 4582 crores. ఇది ఎంత కాన్స్టెంట్ సెల్లింగ్ ఉందంటే మోస్ట్ పాసిబుల్లీ ఈ సెల్లింగ్ చూసాక ఈసారి బడ్జెట్ లో మార్కెట్స్ కి తగినైన రీతిలో సపోర్ట్ చేస్తూ కానీ ఏదైనా డెసిషన్స్ వచ్చాయంటే మాత్రం ఇంత పెద్దగా ఏదైతే డబ్బులు మార్కెట్ నుంచి వెళ్ళిందో వన్స్ అది మార్కెట్ ని చేసే ప్రయత్నం చేస్తే, ఒకవేళ ఏదైనా పాలసీ పరంగా ఏదైనా బిగ్ అనౌన్స్మెంట్ చేస్తే మాత్రం మంచి ఇంపాక్ట్ అయితే అది తీసుకురాగలుగుతుంది. కాబట్టి రీసెంట్ డేస్ లో నేను ప్రతిసారి బడ్జెట్ రిలేటెడ్ గానే మాట్లాడుతున్నాను, ఎందుకంటే అది ఒక బిగ్ హోప్ అనమాట మార్కెట్స్ పరంగా. ఇక అది కూడా వెళ్ళిపోయింది అనుకోండి, ఇక ఎర్నింగ్స్ మీద మనం డిపెండ్ అవుతాం, ఎర్నింగ్స్ అండ్ గ్లోబల్ మ్యాక్రో పిక్చర్ మీద. బట్ ఒక్కసారిగా పాలసీలు ఏదైనా సడన్ గా తీసుకురాగలిగేది బడ్జెటే కాబట్టి లెట్స్ హోప్. ఎఫ్ఐస్ ఒక సెల్లింగ్ ఆపడానికనే కాదు, ఇండియన్ మార్కెట్స్ లో ఒక ఫ్యూయల్ ఉంది, స్ట్రాంగ్ గా గ్రో అవుతాయని ఒక స్పిరిట్స్ ని నింపడానికైనా సరే ఈసారి బడ్జెట్ స్ట్రాంగ్ గా ఉండాలనైతే నేను ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటాను అనాలిసిస్ చేస్తూ ఇలా కంటెంట్ ని మీ ముందుకు తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, నిన్న మార్కెట్ క్లోజ్ అయ్యాక జనవరి 29న సెబీ వాళ్ళు ఒక సర్క్యులర్ రిలీజ్ చేశారు. ఫిన్ ఇన్ఫ్లుయెన్సర్స్ రిలేటెడ్ గా స్టాక్ మార్కెట్, సెక్యూరిటీస్ పరంగా వీడియోస్ కంటెంట్ చేస్తుంటారు కదా, వాళ్ళ పరంగా ఒక ఇంపార్టెంట్ సర్క్యులర్ అయితే కనిపిస్తుంది. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్క ఫిన్ ఇన్ఫ్లుయెన్సర్ ఎవరైతే స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా వీడియోస్ చేస్తుంటారో వాళ్ళందరి మీద కూడా ఇంపాక్ట్ అయితే చూపించబోతుంది. అది మన ఛానల్ మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది. అందులో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి, బికాస్ ఇది నియర్ గా 10 pages ఉంటున్న డాక్యుమెంట్. అందులో మెయిన్ ది 8th అనమాట. వాళ్ళు రికమెండేషన్ ని ఆర్ అడ్వైజ్ ని, ఎడ్యుకేషన్ ని ఎలా డిఫరెన్షియేట్ చేస్తున్నారు. బికాస్ కొన్ని ఛానల్స్ ఉంటాయి కేవలం ఎడ్యుకేషన్ ని ఇస్తూ ఉంటాయి. వాళ్ళు ఏమి ఇది కొనండి, ఇది అమ్మేసేయండి, ఇది మనం కొన్నాం దాని తర్వాత ఇంత లాభం వచ్చింది, దీని కారణంగా ఈ స్టాక్స్ లో పెట్టడం కారణంగా ఇంత అంత అనేలా బై చేయడం, సెల్ చేయడం, లేకపోతే ఇలా పెరిగింది అంత పెరిగింది అనేలా మాట్లాడడం, ఇవేమీ కాకుండా ప్యూర్ గా ఎడ్యుకేషన్ ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళని ఎలా వీళ్ళు డిఫరెన్షియేట్ చేస్తారు అని చెప్తున్నారంటే, ఏ వ్యక్తి అయినా మార్కెట్ ప్రైస్ డేటా మాత్రం 3 నెలలకి మించి ఉన్నదే చూపించాలి, ఉన్నదే మాట్లాడాలి, ఉన్నదే డిస్ప్లే చేయాలి. కానీ ఆడేది ఆ ముందు లేకపోతే ఆ 3 నెలల క్రితం ఉంటున్న డేటాని మాత్రం చూపించకూడదు అనేలా, అలా ఉంటున్న వాటివన్నిటిని కూడా అడ్వైజ్ అండ్ రికమెండేషన్ కిందకి తీసుకుంటారనేలా సెబీ వాళ్ళు చెప్తూ ఉండడం. కమింగ్ టైమ్స్ లో మీకు ఎక్కడ కూడా ఈ మధ్య కాలంలో ఈవెన్ ఇది రాకముందు నుంచి 6 నెలల డేటా అనేలా మీకు మన ఛానల్లో ఆల్రెడీ వస్తుంది. సో నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో వీటి గురించి అయినా మాట్లాడాలంటున్నా, వీటి రిలేటెడ్ గా డిస్కషన్ చేయాలనుకుంటున్నా, ఇంకా వీటి రిలేటెడ్ గా విధి విధానాలు ఎలా ఉంటాయో కొంత క్లారిటీ తెచ్చుకున్న తర్వాత నుంచి ఫర్దర్ గా మనం ఎడ్యుకేట్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. లైక్ ఒక కంపెనీ రిలేటెడ్ గా బిజినెస్ ని ఎంత వరకు మాట్లాడచ్చు, ఒకవేళ బిజినెస్ లో మనకి ఏమైనా మంచిగా అనిపిస్తే బిజినెస్ రిలేటెడ్ గా పాజిటివ్ యాంగిల్ ని కూడా ఎంత వరకు మాట్లాడాలి, ఎంతకు మించి మాట్లాడకూడదు, వీటన్నిటి రిలేటెడ్ గా కూడా మనం క్లారిటీ తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. దీని రిలేటెడ్ గానే కొంతమంది లీగల్ ఎక్స్పర్ట్స్ ఉంటున్నారు, నార్త్ సైడ్ ఉంటున్నారు, వాళ్ళతో కొంతవరకు కాంటాక్ట్ అయ్యి వాళ్ళకు ఉంటున్న ఇన్ఫర్మేషన్ ఏంటి, అసలు ఎంత వరకు మనం ఏమేం చెయ్యొచ్చు చేయకూడదు అన్న ఒక ఫుల్ డీటెయిల్స్ తో మనం కంటెంట్ ని తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. ఎందుకు ఇవాళ ఎంత పడిందో ఎందుకు చెప్పట్లేదు, లేకపోతే ఇవాళ చార్ట్ ఎందుకు పెట్టట్లేదు, ప్రైస్ ఎందుకు పెట్టట్లేదు, దీని కారణంగా మాకు క్లారిటీ ఉండట్లేదు అని అంటున్న మన వాళ్ళందరికీ కూడా చెప్పాలనుకుంటుంది. సెబీ కొత్త రూల్స్ కారణంగానే మేము అది చేయలేకపోతున్నాం అన్న విషయాన్ని, ప్రైస్ మీకు కింద పెట్టట్లేదు, స్టాక్ రిలేటెడ్ గా ప్రైస్ పెట్టట్లేదు అన్న విషయాన్ని అయితే చెప్పాలనుకుంటున్నాను. ఫ్రెండ్స్, చెప్పాను కదా మార్కెట్ అనాలిసిస్ లో అశ్విని వైష్ణవ్ గారు జనరేటివ్ ఏఐ మోడల్స్ పైన అండ్ చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేస్తున్నారు. డీప్ సీక్ వీటన్నిటి మీద కూడా చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ఉంటాయి. వాటి గురించి మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అశ్విని వైష్ణవ్ గారు మీకు తెలిసిందే కదా, మన రైల్వే
శాఖ మంత్రి గారు. బట్ చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ఏఐ రిలేటెడ్ గా చేస్తున్నారు. మన ఇండియా ఓన్ జనరేటివ్ ఏఐ మోడల్ ని తయారు చేయబోతుందని, డెవలప్ చేస్తుందని, యాక్చువల్లీ అది నెక్స్ట్ కమింగ్ మంత్స్ లో రోల్ అవుట్ అవుతుందని, 6 to 8 months లో రోల్ అవుట్ అవుతుందని చెప్తున్నారు. యూఎస్ కేమో ఓపెన్ ఏఐ వాళ్ళ చాట్ జీపీటీ, చైనా వాళ్ళకేమో డీప్ సీక్, మన ఇండియా కూడా ఒక జనరేటివ్ ఏఐ మోడల్ కమింగ్ టైమ్స్ లో రాబోతుందని, నియర్లీ 18,690 జీపీయూస్ తో అది ఎంపానల్డ్ అయి ఉంటుందని, డీప్ సీక్ మాత్రం జస్ట్ 2000 జీపీయూస్ తోనే ట్రైన్ అయిందనేలా చాలా ఎక్సైటింగ్ డెవలప్మెంట్స్ కమింగ్ టైమ్స్ లో రాబోతున్నాయి ఇండియాలోనేలా. ఎంటైర్ డెవలప్మెంట్ అంతా ఇండియా ఏఐ అంబ్రెల్లా అండర్ లో జరుగుతుందనేలా మనకి స్టేట్మెంట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. అండ్ దీని రిలేటెడ్ గా తను చేసిన ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్ ని మీకు స్క్రీన్ ముందు ఉంచుతున్నాను. బట్ అది టూ టెక్నికల్ అయిపోతుంది కాబట్టి వీటిని డిస్కస్ చేయట్లేదు. అండ్ అలాగే నిన్న మన మార్కెట్ క్లోజ్ అయ్యాక కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఎంఎస్ఎంఈకి, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ కి 100 కోట్ల వరకు లోన్ ఇవ్వడంలో క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ రిలేటెడ్ గా అయితే అప్రూవల్ లభిస్తున్నట్లయితే డేటా కనిపిస్తుంది. సో ఏ కంపెనీస్ అయినా ప్లాన్ ఎస్టాబ్లిష్ చేయడానికి, మిషనరీని పర్చేస్ చేయడానికి ఎవరైనా ముందుకు వస్తుంటే అందులో 60% దగ్గరగా గ్యారంటీ కవరేజ్ ని ప్రభుత్వం ఇస్తూ అలా 100 కోట్ల దగ్గరగా లోన్స్ ఇవ్వడానికి గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుందని. ఎవరికి గ్యారంటీ ఇస్తారు? బ్యాంక్స్ అండ్ ఎవరైతే అప్పులు ఇస్తుంటారో వాళ్ళకనమాట 60% గ్యారంటీ గవర్నమెంట్ సైడ్ నుంచి వస్తుంది. అది నెక్స్ట్ 8 years లో రీపే చేయొచ్చు. ఒకవేళ కట్టలేకపోయినా 2 years మొరటోరియం ఉంటుంది. అది కూడా అప్ టు 50 crore దగ్గరగా లోన్స్ కి. సో ఇలా ఎంఎస్ఎంఈని బూస్ట్ చేయడానికి తీసుకుంటున్న డెసిషన్స్ ఇండైరెక్ట్ గా బడ్జెట్ లో ఈసారి స్ట్రాంగ్ గా ఈ కంపెనీస్ ని అండ్ చిన్న చిన్న వాళ్ళని సపోర్ట్ చేసే విధంగా మేబీ ప్రణాళిక ఉంటుందేమో అనేలా మనకి ఎక్స్పెక్టేషన్స్ అయితే బిల్డ్ చేస్తున్నాయి. ఓవరాల్ ఇది గవర్నమెంట్ సైడ్ నుంచి నాకు తెలిసి ఇవాళ మార్కెట్ పెరగడంలో కూడా వన్ ఆఫ్ ద రోల్ ఈ ఒక అప్డేట్ కూడా ఉండొచ్చు. స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరు ఇది జాగ్రత్తగా గమనించాలి. ప్రమోటర్స్ చేసే పనుల వల్ల మైనారిటీ షేర్ హోల్డర్స్ ఏ రకంగా ఇబ్బంది పడతారన్నది అండ్ వాల్యుయేషన్స్ రిలేటెడ్ గా కూడా ఒక బిగ్ లెసన్ ఇది నేర్పిస్తుంది. వర్ల్ఫుల్ ఇండియా పేరులో ఇండియా ఉందంటే ఇండియా అని కాదు, ఒక పేరెంట్ కంపెనీ యుఎస్ఏ అనమాట. యుఎస్ఏ కి సంబంధించి, అమెరికాకి సంబంధించిన మల్టీనేషనల్ కంపెనీ ఇండియాలో కూడా వాళ్ళ బిజినెస్ చేయడానికి వర్ల్ఫుల్ ఆఫ్ ఇండియా అనేలా వాళ్ళ పేరు పెట్టుకున్నారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ వర్ల్ఫుల్ కంపెనీ ఇండియాలో 45 times దగ్గరగా ట్రేడ్ అవుతుంటే, రీసెంట్ టైమ్స్ లో అంత ఎక్స్పెన్సివ్ గా ట్రేడ్ అవుతుంటే వీళ్ళ పేరెంట్ కంపెనీ ఎంతలో ట్రేడ్ అయిందో తెలుసా? 9.5 times లో. ఇదే వీళ్ళ ప్రమోటర్స్ రీజన్ గా చెప్తూ ఇయర్ స్టార్టింగ్ లో మీరు గమనించండి, ఇక్కడ ఫిబ్రవరి అరౌండ్ మీకు కనిపిస్తే 1280 రూపీస్ షేర్ లెక్కన వాళ్ళకుంటున్న 75% వాటాలో నుంచి సుమారుగా 24.5%, 25% దగ్గరగా వాటాని అమ్మేశారు. ఇది ఈ పాయింట్ లో ఫిబ్రవరి నుంచి. వాళ్ళు అమ్మేసిన తర్వాత ఏం జరిగింది? సుమారుగా స్టాక్ నియర్లీ 100% దగ్గరగా పెరిగింది కదా. అప్పుడు చాలా మంది సోషల్ మీడియాలో ఏమన్నారో తెలుసా? ప్రమోటర్స్ కి ఏం తెలీదు, ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ అన్నారు. పేరెంట్ కంపెనీ 9లో ఉంటే వాళ్ళ ఇండియన్ కంపెనీ 50లో ఉంటే గ్రోత్ డిఫరెన్స్ ఉంటది కదా. పేరెంట్ కంపెనీ పెద్దది, ఇది చిన్న కంపెనీ కాబట్టి మల్టీ ఫోల్డ్స్ గ్రో అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టే కదా హైయర్ పీ ఉందనేలా డిస్కషన్స్ అయితే నడిచాయి. ఎవరిది తప్పు కాదు ఇక్కడ. కానీ ఈ పేరెంట్ కంపెనీ ఎప్పుడైతే వాళ్ళ వాటాని ఇంకా ఫర్దర్ గా అమ్మేయాలనుకుంటున్నామనే ఇంటెన్షన్స్ ని చెప్తూ వచ్చిందో అక్కడి నుంచి మళ్ళీ స్టాక్ ప్రైస్ లో పతనం కొనసాగుతూ ఇవాళ ఇంతలా భారీగా పడ్డానికి కూడా ప్రధానమైన కారణం వాళ్ళు చేసిన బిగ్ స్టేట్మెంట్ అనమాట. కమింగ్ టైమ్స్ లో ఈ మిడ్ 2025 లోపు కానీ ఆర్ ఎండ్ ఆఫ్ ద 2025 లోపు కానీ ప్రెసెంట్ వాళ్ళ దగ్గర ఉన్న 51% స్టేక్ ని 20% కి తీసుకురావాలనుకుంటున్నారని ఎలా స్టేట్మెంట్ చేస్తారంటే నియర్లీ ఇంకొక 31% అమ్మేస్తారని చెప్తున్నారు. ఇంత పెద్ద మొత్తంలో అమ్మేస్తే అంటే 51% వాటాని వదిలారు లాస్ట్ టైం. అంటే మెజారిటీ షేర్ హోల్డింగ్ వీళ్ళ దగ్గర ఉంచుకొని వీళ్ళు కంపెనీని కంట్రోల్ చేస్తారు, లీడ్ చేస్తారు అనుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడి నుంచి వీళ్ళు ఫర్దర్ గా 20% పడిపోతే మిగతా 80%లో ఎవరైనా మెజారిటీ స్టేక్ హోల్డ్ చేస్తే ఈ కంపెనీని కంట్రోల్ చేయగలిగే పవర్ వాళ్ళకి వెళ్తుంది. కాబట్టి ఈవెన్ హాస్టైల్ టేక్ ఓవర్ కూడా జరిగే అవకాశం ఇక్కడ మనకు కనిపిస్తుంది. కాబట్టి ఇలా భారీగా మా వాటాని ఇంకా తగ్గించుకోబోతున్నాం, అమ్మేబోతున్నాం. పేరెంట్ కంపెనీని నడుపుతున్న వ్యక్తి ఇంటర్వ్యూస్ ఇస్తూ చెప్తున్నది అదే. పేరెంట్ కంపెనీయే 9.5 times వాల్యూలో ఉంది. అదే మా బిజినెస్ కి సంబంధించి ఇండియాలో ఉంటున్నది మాత్రం 50 times దగ్గరగా ఉంది. అది ఇప్పుడు పడుతూ 41కి వచ్చిందిలేండి. సో కాబట్టి మేము ఇండియా బిజినెస్ నమ్మేసి మా అప్పుల్ని కొంచెం తగ్గించుకొని అవసరమైతే మా యుఎస్ లో ఉంటున్న కంపెనీనే కొనుక్కున్న ఆ డిఫరెన్స్ అనేది మాకు ఎడ్జ్ గా మారుతుంది కదా. కాబట్టి ఇండియా బిజినెస్ ని స్లోగా అమ్ముతున్నాం అనేలా చేసిన స్టేట్మెంట్స్ కూడా ఏ ఇన్వెస్టర్ కి మాత్రం ఈ మాటలు వినడానికి బాగుంటాయి. కాబట్టి ఇంతలా ఇవాళ పతనం అయింది. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ లారస్ ల్యాబ్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ స్టాక్ ఇంతలా పెరగడానికి ప్రధానమైన కారణం దీని రిలేటెడ్ గా నిన్నటి వీడియోలోనే చెప్పాను. లారస్ ల్యాబ్స్ ఇన్వెస్టర్స్ కు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ చెప్పాలనుకుంటున్నాను. గతంలో ఈ హెచ్ఐవి మెడిసిన్స్ రిలేటెడ్ గా యుఎస్ గవర్నమెంట్ తీసుకునే డెసిషన్స్ ఉపసంహరించుకోవడం జరిగింది. కేవలం హెచ్ఐవి మెడికేషన్స్ కి మాత్రమే. అక్కడ యుఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ దగ్గర నుంచి గ్రీన్ సిగ్నల్ కనిపిస్తుంది. ఇది లారస్ ల్యాబ్ ఇన్వెస్టర్స్ కి మంచి విషయం అనేలా నిన్నటి వీడియోలో మెన్షన్ చేశాను కదా. ఇదే సేమ్ ఇవాళ మీకు ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో కొద్ది గంటల క్రితం దగ్గర
దగ్గరగా 4-5 అవర్స్ బ్యాక్ దగ్గరగా మీకు మనీ కంట్రోల్, బిజినెస్ స్టాండర్డ్ ఇలాంటి వేరియస్ న్యూస్ ప్లాట్ఫామ్స్ లో మనకి పబ్లిష్ అయింది ఎందుకు పెరిగింది అన్నదానికి. ఫ్రెండ్స్, ఎప్పుడైనా ఒక కంపెనీలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేశాక దానికి గ్లోబల్ గా ఏదైనా జరుగుతుంటే ఇమీడియట్ గా దాని మీద ఇంపాక్ట్ ఉంటుందని మీకు అర్థమవుతుంది అనుకోండి, దెన్ ఆబ్వియస్లీ మీరు అవి కూడా డైరెక్ట్ గా ఫాలో అవ్వాలి. అప్పుడు ఈ న్యూస్ ప్లాట్ఫామ్స్ లోకి వచ్చేదానికి ముందే, ఎందుకంటే అవి పెరిగిన తర్వాతే న్యూస్ ప్లాట్ఫామ్స్ ఎందుకు పెరిగిందా అని చూసి మీకు చెప్తూ ఉంటాయి. బట్ మీరు ఎలాగో కొన్ని స్టాక్స్ లోనే ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు కాబట్టి అసలు దానికి రిలేటెడ్ గా ఇప్పుడు జరుగుతున్న ఈవెంట్ ఏదైనా ఉందా, లారస్ ల్యాబ్స్ అలాంటి ఈవెంట్ ఉందని మనకు అర్థమైనప్పుడు యుఎస్ రిలేటెడ్ గా ఈ హెచ్ఐవి ఎయిడ్స్ ప్రోగ్రామ్ పరంగా వాళ్ళ ఫండింగ్ రిలేటెడ్ గా ఏదైనా కాన్స్టెంట్ గా అప్డేట్స్ ఉన్నాయని జస్ట్ మీరు గూగుల్లో చేసినా చాలు, యుఎస్ హెచ్ఐవి, యుఎస్ ఎయిడ్స్ ఇట్లా మీరు సర్చ్ చేసినా, లేకపోతే ట్రంప్ అని సర్చ్ చేసినా సరే మీకు దాని రిలేటెడ్ గా ఉంటున్న వార్తలు టైం టు టైం తెలుస్తూ ఉంటాయి. కాబట్టి ఒకవేళ ఏదైనా అలాంటి చేంజెస్ పాజిటివ్ టు నెగిటివ్ కానీ, నెగిటివ్ టు పాజిటివ్ కానీ అలాంటివి ఏం జరుగుతున్నా ఇమీడియట్ గా మీకు అడ్వాంటేజ్ గా మారుతుంది. కాబట్టి మోస్ట్లీ ఇలాంటి అప్డేట్స్ అన్ని మార్కెట్ ఎండ్ అయ్యాక వస్తున్న వాటిని కూడా యాడ్ చేస్తే నేను మీకు న్యూస్ వీడియోస్ లో పోస్ట్ చేస్తూ ఉంటాను. లారస్ ల్యాబ్స్ ఒక నెంబర్స్ రీసెంట్ టైమ్స్ లో బానే ఉన్నాయి, బట్ ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ ఒకటే ప్రాబ్లం, కానీ నెంబర్స్ బాగున్నాయి. అండ్ ఏదైతే ఇష్యూ ఉంటుంది అనుకున్నారు ఆ ఇష్యూ రిలేటెడ్ గా కూడా పరిష్కారం దొరుకుతున్నట్లయితే మనకి కనిపిస్తుంది. నెక్స్ట్ యాక్సిస్ కేట్స్ గురించి మాట్లాడుకోవాలి. యాక్సిస్ కేట్స్ వాళ్ళు నిక్ సంతానం గారిని వీళ్ళకి సంబంధించిన ఎలక్ట్రానిక్, సెమీ కండక్టర్స్ అండ్ ఏఐ డివిజన్ లోకి అడ్వైజర్ గా నియమించారు. తన హిస్టరీని మీరు చూసారనుకోండి, తన గ్లోబల్ సెమీ కండక్టర్ అండ్ ఇండస్ట్రియల్ ప్రాక్టీస్ లో చాలా ఏళ్ళు అనుభవం ఉన్న వ్యక్తిగా మనకు కనిపిస్తుంది. మరి చూడాలి ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటున్న వ్యక్తిని ఈ డివిజన్ లోకి వీళ్ళు అడ్వైజర్ గా అపాయింట్ చేసుకుంటుండడం ఎలాంటి ఇంపాక్ట్ కమింగ్ టైమ్స్ లో ఈ డివిజన్ పై, ఈ డివిజన్ గ్రోత్ పై ఉంటుందని. నెక్స్ట్ సోలార్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలి. సోలార్ ఇండస్ట్రీస్ వాళ్ళకి 10,000 కోట్ల విలువ చేసే పినాకా రాకెట్ డీల్ అనేది డిఫెన్స్ మినిస్ట్రీ వాళ్ళ దగ్గర నుంచి లభిస్తున్నట్లు అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఎంటైర్ డీల్ అంతా వీళ్ళకే వెళ్ళట్లేదు, దీంట్లో ఇతర కంపెనీస్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. లైక్ ఇది సోలార్ ఇండస్ట్రీస్ కి అండ్ మ్యూనిషన్స్ ఇండియా వాళ్ళకి వీళ్ళిద్దరికి కలిపి వస్తున్న ఆర్డర్ అనేలా ఏఎన్ఐ లో రిపోర్ట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. సోలార్ రిలేటెడ్ గా రెన్యూబుల్ బిజినెస్ లో ఉందనుకుంటాం మనం, కాదు. వీళ్ళు లీడింగ్ ఎక్స్ప్లోజివ్స్, పేలుడు పదార్థాలు, అమ్యునిషన్ మ్యానుఫ్యాక్చరర్, యుద్ధాల్లో వాడే పరికరాలు రిలేటెడ్ గానే అండ్ మైన్స్ లో కూడా ఈ పేలుడు పదార్థాలు వాడుతుంటారు కదా, వాటి రిలేటెడ్ గా వీళ్ళు తయారీ చేస్తూ ఉంటారు. వీళ్ళ రిలేటెడ్ గా ఒక పెద్ద ఆర్డర్ లభిస్తున్నట్లయితే డేటా కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ బ్లాక్ బాక్స్ గురించి మాట్లాడుకోవాలి. బ్లాక్ బాక్స్ వాళ్ళు వాళ్ళ బిజినెస్ రిలేటెడ్ గా హైలైట్ చేస్తూ, ఎందుకంటే ఈ మధ్య కాలంలో అనంతరాజ్ వాళ్ళు కూడా వాళ్ళ బిజినెస్ ని హైలైట్ చేశారు, నెట్వర్క్ టెక్నాలజీస్ కూడా వాళ్ళ బిజినెస్ ని హైలైట్ చేశారు. ఈ రీసెంట్ టైమ్స్ లో డేటా సెంటర్ స్టాక్స్ పడుతూ ఉండడం వాళ్ళ బిజినెస్ గురించి ఇంకొకసారి గుర్తు చేసే ప్రయత్నం అయితే జరుగుతుంది. బ్లాక్ బాక్స్ వాళ్ళు కూడా అలానే వాళ్ళ బిజినెస్ రిలేటెడ్ గా గుర్తు చేస్తూ, మేము ఎన్ని కంట్రీస్ లో ఉన్నాం, ఆల్మోస్ట్ 35+ కంట్రీస్ లో ఉన్నాం, నెట్వర్కింగ్, సైబర్ సెక్యూరిటీ, డేటా సెంటర్స్ అండ్ డిజిటల్ సొల్యూషన్ వీటన్నిటిలోనూ మేము బిజినెస్ చేస్తున్నాం. అండ్ రీసెంట్ గా మాకు పెద్ద పెద్ద ఆర్డర్స్ వచ్చాయి. మేజర్ హైపర్ స్కేలర్ రిలేటెడ్ గా 250 కోట్ల ఆర్డర్, సైబర్ సెక్యూరిటీ డీల్ పరంగా 100 కోట్ల ఆర్డర్ అండ్ గ్లోబల్ టెలికాం కంపెనీ నుంచి కూడా 45 కోట్ల ఆర్డర్ దగ్గరగా మేము గెలుచుకుంటూ ఏఐ డ్రివెన్ టెక్నాలజీ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీగా మేము గ్రో అవుతున్నామని, నెక్స్ట్ జనరేషన్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని బిల్డ్ చేయడంలో ప్రముఖ పాత్ర వీళ్ళు పోషించనున్నారనేలా అప్డేట్స్ అయితే బ్లాక్ బాక్స్ వాళ్ళు చేస్తున్నారు. నెక్స్ట్ రిజల్ట్స్ ని బజాజ్ ఫైనాన్స్ నెంబర్స్ తో స్టార్ట్ చేద్దాం. నెంబర్స్ కొంత ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి, అంటే మొత్తం మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ని బీట్ చేస్తూ ఉన్నాయి. నెంబర్స్ అంటే చాలా సెగ్మెంట్స్ లో బీట్ చేస్తున్నాయి, బట్ కొన్ని సెగ్మెంట్స్ లో వెనకబడుతున్నాయి. ఎక్కడెక్కడో తెలుసుకుందాం. ఎన్ఐ అండ్ ప్యాట్, నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అండ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఇవి స్ట్రాంగ్ గానే వీరు డెలివర్ చేశారు. బట్ ప్రాబ్లం అంతా వీళ్ళ అసెట్ క్వాలిటీ సార్ కొంత వీక్ అవుతుంది. గ్రాస్ అలాగే నెట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ గతంతో పోలిస్తే కొంత ఇంపాక్ట్ అవుతున్నాయనే విషయం మనం అర్థం చేసుకోవాలి. అండ్ 30 రూపీస్ డివిడెండ్ దగ్గరగా బజాజ్ ఫైనాన్స్ వాళ్ళు పర్ షేర్ కి వీళ్ళు ప్రకటించారు. సో అసెట్ క్వాలిటీ వీక్ అయింది, కానీ లోయెస్ట్ ఇన్ ద ఇండస్ట్రీ అనమాట. ఎంటైర్ ఇండస్ట్రీలో ద బెస్ట్ అసెట్ క్వాలిటీ. మరి ఎందుకు స్టాక్ పెరిగింది స్టార్టింగ్ అంతలా? బికాస్ వీళ్ళ కామెంటరీ అలా ఉందన్నమాట. వర్స్ట్ బిహైండ్ అంటున్నారు. ఏదైతే మనకి నెగిటివ్ జరిగిందో అదంతా ఇంకా వెనకే, ముందంతా మంచి రోజులు ఉన్నాయి. FY26 రిలేటెడ్ గా కూడా గైడెన్స్ ఇస్తూ ప్రాఫిట్ 23%, ఏఎం 25% తో గ్రో అవుతుందని, ప్రెసెంట్ ఉంటున్న గ్రోత్ రేటే వీళ్ళు మెయింటైన్ చేస్తారని, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ రాజీవ్ జైన్ గారి అపాయింట్మెంట్ రిలేటెడ్ గా కూడా Q4 FY25 లో వాళ్ళు డెసిషన్ తీసుకోబోతున్నారనేలా బజాజ్ ఫైనాన్స్ వాళ్ళు మోస్ట్లీ రిజల్ట్స్ లోనూ మెప్పించారు. కాన్ఫరెన్స్ కాల్ లో ఇంకంతకంటే మెప్పిస్తూ ఉండడమే స్టాక్ పెరగడానికి ప్రధానమైన కారణం. నెక్స్ట్ హిటాచి ఎనర్జీ వాళ్ళ ఇంతలా చాలా ఎక్కువ పెరగడానికి ప్రధానమైన కారణం వీళ్ళ నెంబర్స్. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి. రెవెన్యూస్ ఏం పెద్ద సర్ప్రైజ్ చేయో, క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ అంత సిగ్నిఫికెంట్ గ్రోత్ ఏం మీకు రెవెన్యూస్ లో కనిపించదు. కానీ మీరు మార్జిన్స్ లోకి వచ్చారంటే అసలు గేమ్ అంతా అక్కడే ఉంది. మార్జిన్స్ లో వస్తున్న ఈ స్ట్రాంగ్ ఇంప్రూవ్మెంట్ గతంలో ఉంటున్న ప్రాఫిట్ కంటే ఈసారి మోర్ దాన్ డబుల్ ప్రాఫిట్ ని ఇచ్చింది. చూడండి, రెవెన్యూస్ మోర్ దాన్ డబుల్ అయ్యాయా. లాస్ట్ టైం 1553 crore, ఈసారి 1620 crore. గట్టిగా మాట్లాడితే 5-10% కూడా తేడా లేదు రెవెన్యూస్ లో. బట్ మార్జిన్స్ లో వస్తున్న హ్యూజ్ బీట్ కారణంగా ప్రాఫిటబిలిటీ మోర్ దాన్ డబుల్ అవుతుండడమే ఇవాళ ఇంతలా పెరగడానికి ప్రధానమైన కారణం. అండ్ ఇది ఇంతలా
జరిగిన దానికి కూడా మీరు కొంచెం పైకి వచ్చి మార్జిన్స్ దగ్గర ఎక్స్పెన్సెస్ దగ్గర గమనించారంటే ఫారెక్స్ రిలేటెడ్ గా వీళ్ళకి వన్ టైం గెయిన్ 52 crore దగ్గరగా గెయిన్ కూడా కనిపిస్తుంది. ఈవెన్ అది తీసి చూసినా సరే ఎక్స్పెక్టేషన్స్ ని బీట్ చేస్తూనే నెంబర్స్ ఉన్నాయి. అండ్ దీంతో పాటు ఆర్డర్స్ కూడా ఐ థింక్ 11,594 crore అనుకుంటాను వీళ్ళ ఆర్డర్స్ ఈ Q3 FY25 లో. అది నాకు తెలిసి హైయెస్ట్ ఎవర్. ఇప్పటి వరకు వీళ్ళు ఎప్పటికీ అంత ఆర్డర్ బుక్ ని వీళ్ళు డెలివర్ చేయలేదు. ఓవరాల్ హిటాచి వాళ్ళ నెంబర్స్ కూడా బాగున్నాయి. నెక్స్ట్ వారే ఎనర్జీస్ నెంబర్స్ సాలిడ్ ఉన్నాయి. ఇయర్ ఆన్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో రెవెన్యూస్ కానీ మార్జిన్స్ కానీ ప్రాఫిటబిలిటీ కానీ ఎక్స్పెక్టేషన్స్ ని బీట్ చేస్తూ వీళ్ళ నెంబర్స్ అయితే డెలివర్ చేస్తున్నారు. ఓవరాల్ ఆర్డర్ బుక్ ప్రెసెంట్ 26.5 గిగావాట్ దగ్గరగా అప్రాక్సిమేట్లీ 50,000 crore దగ్గరగా వీళ్ళ ఆర్డర్ బుక్ ఒక వాల్యూ కనిపిస్తూ మోస్ట్ ఇంపార్టెంట్ మార్జిన్ లో కూడా ఈసారి ఇంప్రూవ్మెంట్ వీళ్ళు తీసుకొస్తూ ఉండడం హైలైట్ ఆఫ్ ద నెంబర్స్ అనుకోవాలి. ఇది గతంలోనే అప్డేట్ చేశారు కదా 1.6 గిగావాట్ సోలార్ మాడ్యూల్ లైన్ అనేది యూఎస్ లో కమిషన్ అయింది, బిజినెస్ స్టార్ట్ అయిందని. సో ఇదేం కొత్తది కాదు, కానీ అపార్ట్ ఫ్రమ్ దట్ రెస్ట్ అంతా కూడా వారే ఎనర్జీస్ పరంగా బాగుంది. నెక్స్ట్ మాస్ చిప్ టెక్నాలజీస్ వాళ్ళు కూడా నెంబర్స్ ని పోస్ట్ చేశారు. నెంబర్స్ మీకు స్క్రీన్ మీద ఉంచుతున్నాను. వీళ్ళ రెవెన్యూస్, ప్రాఫిట్, మార్జిన్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కంటే కొంత బెటర్ గానీ ఈసారి వీళ్ళు డెలివర్ చేస్తున్నారు. దాంట్లో ప్రాబ్లం ఏం లేదు. కానీ ప్రెసెంట్ ఇలా డెలివర్ చేసిన తర్వాత కూడా ఇది ట్రేడ్ అవుతున్న వాల్యుయేషన్స్ అయితే కొంత ఎక్స్పెన్సివ్ గా ఉన్నాయి. నెక్స్ట్ భారత్ ఎలక్ట్రానిక్ నెంబర్స్ కూడా మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను. రెవెన్యూస్ 39% పెరిగాయి. మార్జిన్స్ గతంలో 26% దగ్గర ఉంటే ఇప్పుడు 29% దగ్గరగా వస్తూ ఆపరేటింగ్ ప్రాఫిట్ 56% గ్రో అవుతూ నెట్ ప్రాఫిట్ ఏకంగా 52.5% దగ్గరగా గ్రో అవుతూ విత్ స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ ఆల్మోస్ట్ 71,000 crore ఆర్డర్ బుక్ తో బిఎల్ వాళ్ళు కూడా మంచి నెంబర్స్ ని డెలివర్ చేశారు. నెక్స్ట్ దీప్ ఇండస్ట్రీస్ గురించి చూడండి. ఇది ఆయిల్ అండ్ గ్యాస్ సెగ్మెంట్ లో వర్క్ చేసే కంపెనీ. జస్ట్ మీరు ఇక్కడ క్వార్టర్ ఆన్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ లో చూస్తేనే అర్థం అవుతుంది ఎందుకు ఇవాళ కంపెనీ పెరిగింది అని. రెవెన్యూస్ కానీ మార్జిన్స్ కానీ ప్రాఫిటబిలిటీ కానీ ఎక్కడా కూడా మనకి క్వార్టర్ ఆన్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ లో డిసప్పాయింట్మెంట్ లేదు. దీప్ ఇండస్ట్రీస్ ఒక నెంబర్స్ మంచిగానే ఉన్నాయి. సేమ్ ఇలానే స్ట్రైట్స్ ఫార్మా వాళ్ళ నెంబర్స్ కూడా బాగున్నాయి. రెవెన్యూస్ 15% గ్రో అవుతున్నాయి. ఆపరేటింగ్ ప్రాఫిట్ 47% గ్రో అవుతూ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ మీరు గమనించండి, నేను మోస్ట్ ఆఫ్ ద కంపెనీ నెంబర్స్ లో మార్జిన్స్ నే హైలైట్ చేస్తాను. మార్జిన్స్ గతంలో 14% ఉంటే ఇప్పుడు ఏకంగా 18% వస్తుండడమే. ఈసారి వీళ్ళు ప్రాఫిట్ 90 crores పోస్ట్ చేయడానికి ప్రధానమైన కారణం గతంలో లాస్ట్ టైం లాస్ ఉండేది ఆల్మోస్ట్ 6.8 crore దగ్గరగా. ఇప్పుడు అది ప్రాఫిట్ 90 crore గా టర్న్ అవుతుండడం స్ట్రైట్స్ ఫార్మా పరంగా మంచి నెంబర్స్ కనిపిస్తున్నాయి. నెక్స్ట్ ఇవాళ ఏసీ కంపెనీస్ వోల్టాస్ అండ్ బ్లూ స్టార్ రెండింటిని పక్క పక్కన పెట్టి కంపేర్ చేద్దాం. వీళ్ళిద్దరు రిలేటెడ్ గా రెవెన్యూస్ ని మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 25% దగ్గరగా బ్లూ స్టార్ రెవెన్యూస్ పెరుగుతాయి. వోల్టాస్ ఏమో 18% దగ్గరగా పెరుగుతాయి. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మార్జిన్స్ విషయంలోకి వచ్చింది. బ్లూ స్టార్ పరంగా అనుకున్న దానికంటే బెటర్ మార్జిన్స్ వాళ్ళు డెలివర్ చేశారు. వెరాజ్ వోల్టాస్ మాత్రం అనుకున్న దానికంటే లోయర్ సైడ్ మార్జిన్స్ కనిపించడంతోనే బాటమ్ లైన్ ప్రాఫిటబిలిటీలో కూడా ఇంపాక్ట్ కనిపించింది. ఎందుకలా మార్జిన్స్ పడ్డాయి వోల్టాస్ రిలేటెడ్ గా? దీనికి ప్రధానమైన కారణం వాళ్ళ యూనిటరీ కూలింగ్ ప్రొడక్ట్స్ యూసీపీ రిలేటెడ్ గా ఉంటుంది. బ్లూ స్టార్ కి 22% గ్రో అయితే వోల్టాస్ కి 20% గ్రో అయిందా? ఈ సేమ్ సెగ్మెంట్ లో వోల్టాస్ రిలేటెడ్ గా మార్జిన్స్ 5.9% ఉంటూ నియర్లీ 200 basis points 244 basis points దగ్గరగా పడుతుంటే బ్లూ స్టార్ రిలేటెడ్ గా మాత్రం 8.1% మార్జిన్స్ ఇంప్రూవ్ అవుతూ స్ట్రాంగ్ సెట్ ఆఫ్ మార్జిన్స్ బ్లూ స్టార్ వాళ్ళు నమోదు చేశారు. సో ఈ రెండింటిని మీరు కంపేర్ చేశారంటే పైన టాప్ లైన్ లో మీకు పెద్దగా తేడా లేకపోతున్నా మార్జిన్స్ పరంగా బ్లూ స్టార్ వాళ్ళు మంచి నెంబర్స్ ని మంచి మార్జిన్స్ ని మెయింటైన్ చేయగలిగారు. మరి వోల్టాస్ వాళ్ళు ఎందుకు మెయింటైన్ చేయలేకపోయారు? ప్రాబబుల్లీ కాంపిటీషన్ తో ప్రైజెస్ ని తక్కువ ఉంచి సేల్స్ ఎక్కువ చేయాలన్న ప్రయత్నం వోల్టాస్ నుంచి కనిపిస్తుంది. బ్లూ స్టార్ లో అలా కాదు, సేల్స్ బానే ఉన్నాయి, ప్రైజెస్ తగ్గించాల్సిన అవసరం అంత తగ్గించుకోవాల్సిన అవసరం కూడా వాళ్ళు రాకపోతుండడం కంపారిటివ్లీ ఒకే రకమైన నెంబర్స్ కనిపిస్తున్న మార్జిన్స్ తో వస్తున్న బీట్ తో బ్లూ స్టార్ కంపేర్ విత్ వోల్టాస్ బెటర్ నెంబర్స్ లా మనకు కనిపిస్తాయి. అండ్ ఈటీఎఫ్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వాళ్ళకి ఒక ఇంపార్టెంట్ అప్డేట్. లాస్ట్ వీడియోలో ఇది మెన్షన్ చేయడం మర్చిపోయాను. యూజువల్ గా మీరు మ్యూచువల్ ఫండ్స్ లో అయితే ఎస్ఐపి పెట్టేయచ్చు కదా, అంటే టైం టు టైం మీ బ్యాంక్ అకౌంట్ లోంచి డబ్బులు కట్టాయి మంత్లీ మీరు మనీ మార్కెట్ లో పెడుతూ ఉండొచ్చు. అండ్ ఈటీఎఫ్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వాళ్ళకి గతంలో ఈ వీడియోని చూసి ఈటీఎఫ్ రిలేటెడ్ గా ఇన్వెస్ట్మెంట్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటున్న వాళ్ళకి ఇది జాగ్రత్తగా గమనించండి. ఎందుకంటే ఇది లాస్ట్ వీడియోలో మెన్షన్ చేయాల్సింది, బట్ ఆ పాయింట్ కి అది వీడియోలో ఇంక్లూడ్ అవ్వలేదు. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే మీరు కళ్ళ ముందు చూస్తున్నది నిఫ్టీ బీస్ అనమాట, అంటే నిఫ్టీకి సంబంధించిన ఈటీఎఫ్. యూజువల్ గా మీరు ఇండెక్స్ ఫండ్ అంటే నిఫ్టీకి సంబంధించిన మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారనుకోండి, మీరు ఎస్ఐపీస్ ని చేసుకోవచ్చు కదా, మంత్లీ దాంట్లో డబ్బులు పెడుతూ రావచ్చు. ఈవెన్ స్టెప్ అప్ ఎస్ఐపీస్ కూడా వినే ఉంటారు కదా, టైం టు టైం కొంత డబ్బులు ఎక్కువ పెట్టుకుంటూ వెళ్ళడం కూడా మ్యూచువల్ ఫండ్స్ లో డిసిప్లైన్ ని మెయింటైన్ చేస్తూ ఉండడానికి మనకి యూజ్ అవుతుంది కదా ఎస్ఐపి అనేది. అలాంటిది మీరు ఈటీఎఫ్ లో కూడా చేయొచ్చు అనమాట. సో ఇవి స్టాక్స్ లా కొని అమ్మడమే కాకుండా వీటిలో కూడా మీరు ఎస్ఐపి చేయొచ్చు. దీనికోసం నేను ప్రెసెంట్ మీకు ఎగ్జాంపుల్ గా 5 years ది చూపిస్తున్నాను, బట్
బట్ మీరు ఇతర బ్రోకర్స్ లో చూసినా సరే మోస్ట్లీ మీకు ఈ ఫీచర్ ఉండే అవకాశం ఉంది. బట్ ఫైర్స్ లో మీరు గమనించారంటే మీరు ఇలా నిఫ్టీ బీస్ అని సర్చ్ చేస్తే మీకు ఇది వస్తుందా, క్లిక్ చేస్తే ఇలా వస్తుంది బై ఆర్ సెల్ అని. అక్కడ మీరు బై దగ్గరకు వచ్చి స్మార్ట్ దగ్గరకు వచ్చి కింద చూడండి స్మార్ట్ ఈక్విటీ ఎస్ఐపి అని ఉందా, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ మీకు నచ్చినన్ని క్వాంటిటీస్ లెట్స్ సే మీరు నెల 2600 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే 10 క్వాంటిటీ దగ్గరగా మనం కొంటాం. ఆర్ నేను క్వాంటిటీ కాదు నెల 1000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తానంటే అమౌంట్ దగ్గర క్లిక్ చేసి క్వాంటిటీ పక్కన అమౌంట్ ఉందా దాన్ని క్లిక్ చేసి 1000 రూపాయలు నెల ఇన్వెస్ట్మెంట్ చేస్తాను ఈటీఎఫ్ లో అనుకుంటే 1000 రూపాయలను పెట్టుకొని నెల ఇన్వెస్ట్మెంట్ చేస్తారా, వారానికి ఒకసారా, డైలీనా, లేకపోతే మీకు నచ్చిన టైం పెట్టుకొని అప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తారా? ఒకవేళ అలా చేస్తే ఏ డేట్ న మీకు డబ్బులు కట్ అవ్వాలి, ఫస్టా లేకపోతే ఫిఫ్తా లేకపోతే 10th ఆ డేట్ ని కూడా పెట్టుకొని కింద ఇక్కడ అడ్వాన్స్డ్ ఉందా దాన్ని క్లిక్ చేశారంటే ఏదైనా ప్రైస్ రేంజ్ కి వస్తేనే కొనాలా, లేకపోతే స్టెప్ అప్ ఎస్ఐపి ఉంటది కదా, ఇదనమాట ఈ స్టెప్ అప్ అనేది. మంత్లీ ఎంత పెంచుకుంటారు, మంత్లీ పెంచుకోవడం కష్టం కాబట్టి ఇయర్లీ మనం పెట్టిన 1000 రూపాయల ఇన్వెస్ట్మెంట్ పై ఇంకొక 10% అంటే ఒక 100 రూపీస్ లెక్కన ఇయర్ ఏమో 1000 రూపాయలు పెడతాను, నెక్స్ట్ ఇయర్ ఏమో 1100 లెక్కన పెడతాను. ఆ 1000 అలానే ఉంటుంది, ఎక్స్ట్రా స్టెప్ అప్ ఇంకొక 100 రూపాయలు చేస్తానని పెట్టుకొని ఒకవేళ ఈ ఇన్వెస్ట్మెంట్ ఈ నిఫ్టీలో చేసే ఇన్వెస్ట్మెంట్ 6 నెలలే చేద్దాం అనుకున్నారు అనుకోండి, కింద ఎక్స్పైరీ కండిషన్ అని కూడా ఉంటుంది, దాన్ని కూడా సెలెక్ట్ చేసుకొని ఎప్పుడు మీరు అనుకుంటున్న ఈ ఎస్ఐపిని ఎండ్ చేద్దాం అనుకుంటున్నారన్న డేట్ టైం కూడా ఇచ్చి, ఆర్ ఇంత అమౌంట్ మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటారు లైక్ 50,000 ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటారు, ఒక డేట్ కాకుండా ఎక్స్పైరీ కండిషన్ అమౌంట్ లో పెట్టుకొని 50,000 రూపాయలు వస్తే నా ఈ ఎస్ఐపి ఆపేయమనేలా నిఫ్టీలో అంత మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయాలి, వేరే వాటిల్లో ఇంకంత ఇన్వెస్ట్మెంట్ చేయాలనే ఒక స్మార్ట్ ఎస్ఐపి ఫీచర్స్ మీకు మీరు యూజ్ చేస్తున్న బ్రోకింగ్ యాప్స్ లో ఉంటాయి. ఇదైతే ఫైర్స్ రిలేటెడ్ గా ఉంటున్నది, మోస్ట్లీ ఫైర్స్ వాడుతున్న వాళ్ళు దీన్ని గమనించవచ్చు. మిగిలిన బ్రోకర్ యాప్స్ లో కూడా ఒకసారి గమనించండి, ప్రాబబుల్లీ ఉండే అవకాశమే ఉంది. సో ఇది లాస్ట్ ఈటీఎఫ్ వీడియోలో చెప్పాలనుకున్నాను బట్ మర్చిపోయాను. ఒకవేళ మీరు యూజ్ చేస్తున్న బ్రోకర్లో ఈ ఫీచర్ లేక ఒకవేళ ఇది మీకు అట్రాక్టివ్ గా అనిపించి నెల స్టాక్స్ లో కానీ ఈటీఎఫ్ లో కానీ ఇలా ఎస్ఐపి చేసుకోవడానికి ఇది బెనిఫిట్ గా ఉంది మీకు అనుకుంటే ఫైర్స్ యాప్ రిలేటెడ్ గా అది డీమ్యాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ రిలేటెడ్ గా ఎటువంటి ఓపెనింగ్ చార్జెస్ లేవు అండ్ లైఫ్ టైం ఫ్రీ ఏఎంసీ, ఎటువంటి చార్జెస్ కూడా ఓపెన్ చేసిన తర్వాత కూడా మెయింటెనెన్స్ పరంగా పడవు. కొని అమ్మడంలో రెగ్యులర్ గా మిగిలిన యాప్స్ లో ఎలా ఉంటుందో బయింగ్ సెల్లింగ్ రిలేటెడ్ గా ఉన్న నార్మల్ చార్జెస్ ఉంటాయి, బట్ యాప్ మెయింటెనెన్స్ రిలేటెడ్ గా అకౌంట్ మెయింటెనెన్స్ రిలేటెడ్ గా చార్జెస్ మనకు ఉండవు. కాబట్టి ఎవరైనా అకౌంట్ ఓపెన్ చేసుకోవాలనుకుంటూ ఛానల్ ని సపోర్ట్ చేయాలనుకుంటున్నప్పుడు త్రూ వాటి ద్వారా వెళ్ళడానికి ప్రయత్నించండి. అండ్ ఇదే కాక ఇంకేమైనా ఇతర ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ మీ బ్రోకింగ్ యాప్స్ లో ఉంటున్నా నాకు ఒకసారి మెన్షన్ చేశారంటే వాటి రిలేటెడ్ గా కూడా రెగ్యులర్ గా నేను ఇలా మీకు ఇలాంటి ఫీచర్స్ ఉన్నాయనేది మన వీడియోస్ లో ఇంక్లూడ్ చేస్తూ వస్తాను. ఫ్రెండ్స్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గురించి అయితే నేను మాట్లాడట్లేదు, ఎందుకంటే ఒక చిన్న క్లారిటీ, సెబీ వాళ్ళ సర్క్యులర్ చూపించాను కదా, అందులో 3 నెలలకి క్రితం ఉంటున్న డేటాను తీసుకొని చెప్పాలంటున్నారు. సో దాని ప్రకారం చూస్తే ఎలా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ని మెన్షన్ చేయాలన్న దాని రిలేటెడ్ గా ఆలోచిస్తున్నాను. అసలు ఇది స్టాక్స్ కైనా ఇండెక్స్ కూడా వర్క్ అవుతుందని ఒక క్లారిటీ నాకు వచ్చిన తర్వాత నేను సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ గురించి మాట్లాడతాను. ఐ హోప్ మీరు నన్ను అర్థం చేసుకుంటారని. ఏ మాత్రం నాకు క్లారిటీ ఉంటున్నా తప్పకుండా సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ మీ ముందుకు తీసుకొస్తాను. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.